జై శ్రీ గణేష. మన మహాభారతం చెప్పుకుంటున్నాం కదా. ఎక్కడున్నాము? శాంతి పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాం. మొత్తానికి మహాభారత యుద్ధం ముగిసింది. ముగిసిన తర్వాత ధర్మరాజు నాకు సింహాసనం వద్దంటే వద్దని కూర్చున్నాడు. కానీ అందరూ నచ్చ చెప్పడంతో మొత్తానికైతే సింహాసనం ఏలడానికి ఇష్టపడ్డాడు. చివరికి దుర్యోధనుడి స్నేహితుడైనటువంటి చార్వాకులు లాంటి వాళ్ళు అడ్డుపడ్డాక కూడా మొత్తానికి అవన్నీ అధిగమించి హస్తినాపురానికి వచ్చేసాడు. ఇంతవరకు చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో అసలు ధర్మరాజు ఏ రకంగా పట్టాభిషిక్తుడయ్యాడు, ఏ రకంగా ఆయనకు పట్టాభిషేకం చేశారు, అసలు ఆ రోజులో ఆచరించినటువంటి పద్ధతులు ఏంటి, ఏ రకంగా ఒక రాజుకని అంటే ఒక చక్రవర్తికి అభిషేకం చేశారు, ధర్మరాజు తాను చక్రవర్తి అయిన తర్వాత ఇటు భీముని ఏ రకంగా యువరాజుని చేశాడు, ఆ తర్వాత అర్జునుడికి ఎలాంటి పదవి ఇచ్చాడు, నకుల సహదేవుడికి ఇవి ఇచ్చాడు, అదేవిధంగా దుర్యోధనుడి యొక్క భవనం అత్యంత అద్భుతమైనటువంటి భవనం కదా, ఆ భవనాన్ని ఎవరికి కేటాయించాడు, ధృతరాష్ట్రుడిని ఏ విధంగా చూసుకున్నాడు, అసలు అక్కడ హస్తినాపురం ప్రజలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, ఇదంతా కూడా ఈరోజు ఎపిసోడ్లో చెప్తాను. ఈరోజు ఎపిసోడ్లో నేను మ్యాక్సిమం చదువుతుంటాను చూడండి. ఎందుకంటే అసలు ఆ రోజుల్లో పద్ధతులు ఎలా ఉన్నాయి అంటే ఆ రోజుల్లో కూడా వాస్తును కానీ లేదంటే మనము ఈ రోజులో అవలంబించేటువంటి పద్ధతులు ఆ రోజుల్లో ఎలా ఉన్నాయి, ఇలాంటి మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. సో ముందుగా అభిషేకానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు శ్రీకృష్ణుడే స్వయంగా చూస్తాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే ముఖ్యంగా అందరినీ పురమాయిస్తాడు. ఎవరెవరు ఎలాంటి సుగంధ ద్రవ్యాలు తీసుకురావాలి, ఎలాంటి వస్తువులు తీసుకురావాలి, అవన్నీ కూడా దౌమ్యుడికి చెప్తాడు. దౌమ్యుడు వాటన్నిటిని కూడా పురమాయిస్తున్నాడు. సో ఏ రకంగా ఉందని నేను చదువుతాను వినండి. శ్రీకృష్ణుడు అభిషేకానికి అవసరమైనటువంటి ద్రవ్యాలు తేవడం కోసం తగిన వాళ్ళని నియమించాడు. వెలుపల పెద్ద కొలువు కూటంలో ధర్మరాజు కోసం ఒక మహోన్నతమైనటువంటి బంగారు సింహాసనం చేయించారు. అవసరమైన వాళ్ళందరికీ తగిన ఆసనాలు ఏర్పాటు చేయించారు. ఇక ధర్మరాజు కూడా మనసులో ఎలాంటి కలంకం పెట్టుకోకుండా పట్టాభిషిక్తుడు అవ్వడానికి సిద్ధమైపోయాడు. దగదగా మెరిసిపోతున్న తన పీఠం మీద తూర్పు ముఖంగా కూర్చున్నాడు. అతడి కళ్ళెదుట తలతలలాడుతున్న బంగారు ఆసనం మీద సాచికితో కలిసి కృష్ణుడు కూర్చున్నాడు. అదేవిధంగా మణిపీటల మీద కుడివైపు భీముడు కూర్చున్నాడు, ఎడమవైపు అర్జునుడు కూర్చున్నాడు. వెనక వైపు ఎత్తు కొంచెం వెడల్పు కొంచెం తక్కువగా ఉన్న బంగారు ఆసనాల మీద నకుల సహదేవులతో పాటు కుంతీదేవి కూర్చుంది. కృష్ణుడు కుడివైపు అగ్నిహోత్రంలా ప్రకాశిస్తున్న ఆసనం మీద ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు. అతడికి తూర్పు వైపు ప్రకాశిస్తున్న పీటల మీద విదురుడు కూర్చున్నాడు. పక్కనే ధౌమ్యుడు కూర్చున్నాడు. ధృతరాష్ట్రుడు వెనక తగిన పీటల మీద గాంధారి కూర్చుంది. గాంధారి పక్కనే యుయోధుడు కూర్చున్నాడు. అలాగే సంజయుడు వాళ్ళ పక్కకు వచ్చి అంటే ధృతరాష్ట్రుడికి కొంచెం దూరంలో సంజయుడు కూడా కూర్చొని ఉన్నాడు. ఇంతలో అక్కడికి కృపాచార్యుడు వచ్చాడు. కృపాచార్యుడు తెలుసు కదంటే రాత్రి అశ్వత్థామ చేసినటువంటి అత్యంత ఘోరమైనటువంటి దాంట్లో తాను కూడా భాగస్వామి అయ్యాడు కాబట్టి కృపాచార్యుడు చాలా బాధతో ఉంటాడు. అంత బాధతో వచ్చినటువంటి కృపాచార్యుడిని భుజం మీద కృష్ణుడు చేయి వేసి జరిగింది ఏదో జరిగిపోయింది, ఇంకా నువ్వు ఆలోచించకని చెప్పేసి స్వయంగా కృపాచార్యుడిని తీసుకొని వచ్చి ధౌమ్యుడు పక్కన ఉన్నటువంటి సింహాసనం మీద శ్రీకృష్ణుడు కూర్చోబెడతాడు. అంత అన్యాయం చేసినటువంటి కృపాచార్యుడి విషయంలో కూడా చాలా కృపతో ఉంటాడు శ్రీకృష్ణుడు. ఎస్, ఇప్పుడు ఎలా ఉంటుందో చదువుతాను వినండి. మన ధర్మరాజుకు సంబంధించినటువంటి పట్టాభిషేక్తికి సంబంధించి ముందుగా అతని ముందుకు ఒక పళ్ళెం తీసుకొస్తారు. ఆ పళ్ళెంలో ఏముంటాయంటే తెల్ల పువ్వులు, అక్షింతలు, కొంచెం బంగారము, కొంచెం వెండి, కాస్త మట్టి, ఇవన్నీ ఒక పళ్ళెంలో పెట్టుకుని దాన్ని ధర్మరాజు దగ్గర తీసుకొస్తారు. పండితులు, వివిధ దేశాల రాజులందరూ కూడా అక్కడికి వస్తారు. పండితులు వేద మంత్రాలు చెప్తూ ఆ పళ్ళాన్ని తీసుకొని వస్తారు. దాని మీద ధర్మరాజు చేయి పెడతాడు. ధనం వసూలు చేసే ఉద్యోగులు, ఎన్నో పనులు చేసే పరిచారికులు, కోమట్లు మొదలైన పౌరులు, ముఖ్యమైన రైతులు, పల్లె ప్రజలు, వీణలు వాయించే వాళ్ళు, గాయకులు, పిల్లగొళ్ళు అంటే వినోదాలు చేసేవాళ్ళు 50 మంది గుంపులుగా మొత్తం ఏంటంటే బహిరంగంగా ఏర్పాటు చేశాడు కదా శ్రీకృష్ణుడు. ఇది రాజభవనంలో మధ్యలో జరగట్లేదు, ముందే చెప్పాను కదా, బహిరంగంగా అంటే కోటకు ముందు ఒక మొత్తం ఈ అభిషేకానికి సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లను చేశారు కాబట్టి పెద్ద ఎత్తున జనాలందరూ కూడా వచ్చి అక్కడ చూస్తున్నారు. సో ఎప్పుడైతే ఆ 5 ఉంటాయి కదా, దాన్ని ధర్మరాజు చేయి పెట్టి అవి ముట్టుకున్నాడు. ఆ తర్వాత అభిషేకానికి అవసరమైన వస్తువులన్నీ వచ్చేసాయా అని చెప్పి శ్రీకృష్ణుడు అడిగాడు. అప్పటికే వస్తువులన్నీ వస్తాయి. దీంతో శ్రీకృష్ణుడు అనుమతి తీసుకుంటాడు. దౌమ్యుడు అంటే దౌమ్యుడు పురోహితుడు వీళ్ళకి. సో తూర్పు ఉత్తరాల వైపుగా ఒక వేదికను అలంకరించారు. అంటే ఇప్పుడు వీళ్ళు కూర్చునే కాకుండా మరోవైపు తూర్పు ఉత్తరాలు, ఈ రెండిటి తూర్పు ఉత్తరాల వైపుగా అంటే అటు సైడ్ చూస్తున్నట్టుగా ఒక వేదికను అంటే ఇంకొక స్టేజ్ని ఏర్పాటు చేశారనమాట. దృఢమైన కోళ్లతో రత్నాలు తాపిన బంగారం భద్రపీఠం ప్రతిష్ఠించారు. దాని మీద ఒక బంగారు భద్రపీఠం ప్రతిష్ఠించారు. దాని మీద మొత్తం పూలు పరిచి ఉన్నాయి.
ఆ తర్వాత బంగారు తీగలు కట్టిన ఉత్కృష్టమైన మహాశంఖ స్థడిలం ఉంటుంది కదా, అంటే మనం శంఖం లాంటిది ఆ స్థడిలాన్ని అక్కడ పెట్టారు. దాని మీద అంటే ఈ ఏదైతే బంగారు తీగలు కట్టిన ఉత్కృష్టమైన శంఖం, మహాశంఖం ఏదైతే ఉందో దాన్ని స్థండిలం మీద పెట్టారు. దాని ముందు దౌమ్యుడు ఫస్ట్ దాన్ని పూజించాడు. నేను చెప్తుంది అర్థమవుతుంది కదా. ముందు 5 తీసుకొచ్చారు, దాన్ని ముట్టుకున్నారు, దాన్ని మళ్ళీ దౌమ్యుడు తీసుకొచ్చాడు, ఇక్కడ పెట్టాడు. ఈ వేదికను ఏర్పాటు చేస్తున్నారు కదా, ఈ వేదిక దగ్గర ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. దాని మీద దాని చుట్టూ మట్టివి, బంగారానివి, వెండివి, రత్నాలతో చేసినటువంటి కడవలు పెట్టారు. కడవలు అంటే కుండలు పెట్టారు. వాటిలో మొత్తం గంగాజలం పోశారు. వీటన్నిటిని శుభప్రదమైన రత్నాలు, చివుళ్ళు, పువ్వులు, పంచగవ్యం. మనకు పంచామృతం అంటే తెలుసు, 5 రకాలు దేంతో చేస్తారని. ఇక్కడ పంచగవ్యం ఉపయోగించారు. పంచగవ్యం అంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పంచితము, పేడ కూడా కలుపుతారనమాట. అది పంచాంగవ్యము. దాంతో మొత్తం కలిపి దాన్ని సిద్ధం చేసి పెట్టుకున్నారు. వాటితో మంత్రపూర్వకంగా నమస్కారం జరిపించారు. మంత్రపూర్వకంగా దాన్ని మొత్తం అంటే శుద్ధి చేశారు ఆ ప్రక్రియనంతా. అప్పుడు కూడా ఆవు పేడకంతా ఉంది, దాన్ని మొత్తం శుద్ధి చేశారు. ముందు చేసిన తర్వాత వేద మంత్రాలు చదువుతూ ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులు భద్రపీఠం మీద మెల్లగా వెళ్ళి, అంటే వాళ్ళు వచ్చి ధర్మరాజును మంత్రపూర్వకంగా మంత్రాలు చదువుతూ వేదోచ్చరణ చేస్తూ ఘనంగా అందరూ కూడా చప్పట్లు కొడుతుండగా అసలు అక్కడ ధ్వని ఇట్లా ప్రతిధ్వనించేలా చేస్తుంటే ఆ మంత్రాలను చదువుతుంటే తీసుకొచ్చి భద్రపీఠం మీద అతన్ని ధర్మరాజుని కూర్చోబెట్టారు. అక్కడ ఉన్నవాన్ని తీసుకొచ్చి ఇక్కడ మొత్తం పూలు చల్లుతూ రత్నాలు, ఆభరణాలు వాటన్నిటిని కూడా కింద వేసి, అంటే ఒక భూమి మీద అసలు ఏమి కనిపించకుండా, భూమే కనిపించకుండా పువ్వులతోటి, రత్నాలు వాటన్నిటితో పరిచి మహా అద్భుతంగా కూడా తీసుకొచ్చి అక్కడ ధర్మరాజుని కూర్చోబెట్టారు. ఇంతలో రాణివాస స్త్రీలు కొంతమంది వెళ్ళి ద్రౌపదిని తీసుకొని వచ్చి ద్రౌపదిని ఎడమ వైపు అదే పీఠం మీద కూర్చోబెట్టారు. ఎక్కడైతే ధర్మరాజు కూర్చున్నాడో ధర్మరాజు పక్కన ఎడమ వైపుగా ద్రౌపదిని కూర్చోబెట్టారు. శుభలగ్నం వచ్చిందా అని చెప్పేసి శ్రీకృష్ణుడు అడిగాడు. ముహూర్తం అయ్యింది అని చెప్పేసి దౌమ్యుడు చెప్పాడు. చెప్పగానే వెంటనే గంగాజలం నిండినటువంటి ఆ కడవలు ఉన్నాయి కదా, అవన్నీ వాళ్ళు తీసుకున్నారు. వెంటనే మహాశంఖాన్ని పూరించాడు దౌమ్యుడు. అక్కడ ఉన్నటువంటి పురోహితులందరూ అందరంటే వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు వచ్చేసి గంగాజలంతో ధర్మరాజుకు అభిషేకం చేశారు. ఆ తర్వాత మిగిలినటువంటి రాజులు, ముఖ్యమైనటువంటి రాజులు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి ధర్మరాజుకు అభిషేకం చేశారు. పవిత్ర జలాలతో నిండిన కలశాల్లోంచి ఒక ఉజ్వలమైన పూర్ణ కలశం ధృతరాష్ట్రుడి చేతికి అందించారు. అప్పుడు ధృతరాష్ట్రుడు కూడా వచ్చి పట్టాభిషిక్తుని చేశారనమాట. అభిషేకం చేస్తున్నారు. అక్కడ ధర్మరాజు అదేవిధంగా ద్రౌపది కూర్చున్నారు. ముఖ్యంగా ధర్మరాజు మీద అభిషేకం జరుగుతూ ఉంది. అందుకని సరైన మనసుతో కలకల్లాడుతున్నటువంటి మొహంతో ధర్మరాజును అభిషేకించాడు ధృతరాష్ట్రుడు. ఇక్కడ ధృతరాష్ట్రుడు మనసులో ఏమీ పెట్టుకోలేదు, ధర్మరాజును చక్కగా నిండు మనసుతో అభిషేకించాడు. తర్వాత పవిత్రులైనటువంటి రాజులు చెప్పాను కదా, ఒక్కొక్కరిగా వచ్చారు, అభిషేకించారు. శంఖాలు, తప్పెట్లు మొదలైనటువంటి మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. వీరాలు, సింహనాదాలు ఒక్కొక్కరుగా చెలరేగి, అంటే వాళ్ళ స్థాయిని బట్టి నృత్యాలు చేస్తున్నారు, సంగీతాలు, ఇంకా మనం ఆ కోలాహలాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇలా అందరూ స్నేహితులందరూ కూడా సంతోషించేటట్టు అద్భుతంగా ధర్మరాజు అభిషేకం జరిగింది. సామ్రాజ్య పదవి పొందాడు ధర్మరాజు. దిక్కులేని వాళ్ళకి, దీనులకి, బ్రాహ్మణులకి అసలు చేతికి ఎముక లేదన్నట్టుగా మహాద్భుతంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ అసలు కని విని ఎరగని రీతిలో దానాలు ఇచ్చాడు. పండితులు, బ్రాహ్మణులు మొదలైనటువంటి ప్రసిద్ధ పురుషులు ధర్మరాజు ముందు నిలబడి దైవ సహాయం వల్ల, పురుష ప్రయత్నం వల్ల అసలు ఎవరూ సాధించలేనటువంటిది నువ్వు సాధించుకుని వచ్చావు, ఇంత మహాయుద్ధం చేశావు అని చెప్పేసి ఆయనను పొగడ్తలతో ముంచేస్తారు. ఇక ఇప్పుడు ధర్మరాజు మొదటిగా అంటే చక్రవర్తిగా పట్టాభిషేకం చేసిన తర్వాత ఆయన ఏం మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం. వెంటనే లేచి నిల్చున్నాడు, అందరికీ నమస్కారం చేశాడు. నమస్కారం చేసి ఇలా అంటున్నారు, అయ్యా నేను అంతటి వాన్నో కానో నాకు తెలియదు, కానీ మీరు అంటున్నారంటే ఖచ్చితంగా నేను దానికి కట్టుబడి ఉంటాను, మీరు అన్నట్టుగా నేను నా రాజ్యాన్ని నిర్వర్తిస్తాను అనేసి ధృతరాష్ట్రుని వైపు తిరిగి, ఇదిగో ఈయనని చూపిస్తాను, ధృతరాష్ట్రుని చూపిస్తూ, ఇక నుండి నాకు తండ్రైనా, గురువైనా, దేవుడైనా ఇతనే. మీరు 50 మంది ఈ మహారాజు ఆజ్ఞ ప్రకారమే నడుచుకోవాలి. ఇతడికి ప్రీతి కలిగిస్తేనే వేల విధాలుగా మాకు కూడా ప్రీతి కలిగించినట్టు. దేశంలోని ప్రజలు, పట్నంలోని పౌరులు మీరు ఇంతకుముందు ఈ మహారాజుతో ఎంత వినయంగా ఎలా ఉన్నారో ఇక నుంచి అలాగే ఉండాలి. ధర్మరాజు నోటి వెంట వచ్చిన మొట్టమొదటి మాట ధృతరాష్ట్రుడి గురించి చెప్పాడు. ధృతరాష్ట్రుడిని అద్భుతంగా గౌరవించాలి. ఇన్ని రోజులు, ఇప్పుడే కాదు, నాకు గురువైన, దైవమైన, అమ్మైనా, నాన్నైనా అన్నీ కూడా ఇతనే. కాబట్టి మీరు ఇక నుంచి మహా అద్భుతంగా మహారాజును గౌరవించాలని అక్కడ ప్రతి ఒక్కరికి
నొక్కి మరి చెప్పాడు ధర్మరాజు. అంటే గట్టిగానే చెప్పాడనమాట. ఈ రోజు నుంచి అంటే ఇప్పటివరకు ఎలా చూసుకున్నారు ధృతరాష్ట్ర మహారాజుని, ఇక నుంచి మీరు అలాగే చూసుకోవాలని. అంతమంది జ్ఞాతుల్ని చంపుకున్నాను, అయినా నేను ఇంకా రాజ్యాన్ని స్వీకరించానంటే ఏమో ఈ మహారాజుకు సేవ చేసుకోమని మాత్రమే నేను వచ్చినట్టున్నాను. నేను ఈ సింహాసనం తీసుకుంది ఆయన సేవ కోసమే అనుకోండి అని కూడా చెప్పాడు. మీకు ఇష్టం వచ్చినట్టు ఇంక నుంచి సుఖంగా ఉండండి, మీకు ఏం కావాలన్నా నాకు చెప్పండి అని చెప్పేసి ధృతరాష్ట్రుడు గాంధారి ఆశీస్సులు తీసుకొని వాళ్ళను వాళ్ళ మందిరాల్లోకి పంపించాడు. ఆ తర్వాత వెంటనే భీముడికి యువరాజుగా పట్టాభిషేకం జరిగింది. ఇప్పుడు ధర్మరాజుకి ఏ రకంగా పట్టాభిషేకం ఎంత అద్భుతంగా జరిగిందో అంతే అద్భుతంగా భీముడికి కూడా యువరాజుగా పట్టాభిషేకం చేశారు. ఆ తర్వాత విదురుణ్ణి పిలిచి విదురునితో ఇలా మాట్లాడుతూ అంటాడు, ఇక నుంచి రాజ్య నిర్వహణ కోసం నాకేమైనా చెప్పాలన్నా, రాజ్య విషయాలు మాట్లాడన్నా, నాకు కర్తవ్యం ఏంటి, ఇవన్నీ ఏవి చెప్పాలన్నా అయ్యా నువ్వే నాకు చెప్పాలి, ఇక నుంచి నాకు సలహాదారుడు ఉంది, అంటే మంత్రివి అనుకోండి, సలహాదారుడు నువ్వే అని చెప్పేసి విదురుని అక్కడ నియమించాడు. ఆ తర్వాత వెనక ముందు చూసి ఆదాయ వ్యయాలు చూసుకోవడానికి సంజయునికి చెప్పాడు. అంటే సంజయుని పిలిచి ఇక నుంచి ఈ రాజ్యానికి సంబంధించినటువంటి ఖర్చులు పద్ధతులు ఏవైతే ఉంటాయో అవన్నీ నువ్వే చూసుకోవాలని చెప్పేసి సంజయుడికి చెప్పారు. అర్జునుని పిలిచాడు. అర్జునుని పిలిచి అర్జున, ఈ రాజ్య రక్షణ, రాజ్య విస్తీర్ణ, రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఎలాంటి బాధ లేకుండా ఉండాలంటే రాజ్యానికి సంబంధించిన సురక్షితం అంతా నీ చేతులు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సర్వ సైన్యాధ్యక్షుడు రాజ్యాన్ని రక్షించే బాధ్యతను అర్జునుడి మీద పెట్టాడు. ఆ తర్వాత వెంటనే నకులుని పిలిచి, నకుల, ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా జీతభత్యాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, కార్యకలాపాలు నడిపించేటువంటి బాధ్యత నీది అని చెప్పాడు. సో మొత్తానికి జీతభత్యాలు ఇవన్నీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత, ఆ పదవిని మనం ఏమనుకుంటే అది అనుకోవచ్చు, ఆ పదవిని నకులుడికి అప్పచెప్పాడు. అంటే డబ్బుకు సంబంధించినటువంటివన్నీ కూడా చూసుకుని వాళ్ళకి జీతాలు ఇవి చెల్లించే బాధ్యత నకులుడికి ఇచ్చాడు. ఆ తర్వాత వెంటనే దౌమ్యుని పిలిచి దౌమ్యుడితోటి ఈ పూజా వ్యవహారాలు, దైవ కార్యక్రమాలు ఇవన్నీ చేసేటువంటి బాధ్యత మీది అని చెప్పేసి దౌమ్యుడికి అప్పచెప్పాడు. ఆ తర్వాత సహదేవుని పిలిచాడు. సహదేవుడు అంటే అసలే ధర్మరాజుకి చాలా ఇష్టం కదా, దగ్గరికి పిలిచి, తమ్ముడా, నాకు రహస్య రక్షకుడిపై సర్వ వ్యవస్థలో నా దగ్గర నువ్వే ఉండాలి. ఎందుకంటే ధర్మరాజుకు తనకు ధర్మ సందేహం ఏదైనా వస్తే ముందుగా అడిగేది సహదేవుని. ఎందుకంటే నాకంటే కూడా నా తమ్ముడు బాగా ఆలోచిస్తాడనేది ధర్మరాజు నమ్మకం. అందుకని అన్ని విషయాలలోనూ నువ్వు నాకు, అంటే నా నీడ నన్ను ఎలా వెంటాడుతుందో నువ్వు అలా ఉండాలని చెప్పేసి సహదేవుడికి చెప్పాడు. సో అవసరమైన అధికారాలన్నీ కూడా ఎవరికి ఇవ్వాలో వాళ్ళందరికీ కూడా ఇచ్చాడు. యూత్సుని, విదురుని, సంజయుని వీళ్ళకు మరీ చెప్తూ గాంధారి, ధృతరాష్ట్రకు సంబంధించినటువంటి యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత చెప్పాడు. యువత్సుడు ఒకడే మిగిలాడు కదా, దాసి కొడుకైనా కూడా ధృతరాష్ట్రుడికి మిగిలిన ఒకే ఒక కొడుకు యువత్సుడు కాబట్టి యువత్సుని ధృతరాష్ట్రుడికి, గాంధారికి ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలి. మళ్ళీ ఏం చెప్తాడంటే ఈ రాజ్యానికి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటి అన్న వివరాలు ఎప్పటికప్పుడు నువ్వే వెళ్ళి ధృతరాష్ట్రుడికి చెప్పాలని చెప్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే తన కొడుకు కాబట్టి ఏం జరుగుతుంది ఏంటి అనేది అతను చెప్తే కొంచెం ధృతరాష్ట్రుడికి కాస్త మనసుకు స్థిమితంగా ఉంటుంది కాబట్టి ఆ బాధ్యతని యువత్సుడి మీద పెట్టాడు. ఆ తర్వాత ఇదంతా అయ్యాక వెంటనే ఒక్కసారి కృష్ణుడి వైపు చూస్తాడు. కృష్ణుడి వైపు చూసి అసలు ఉప్పొంగిపోతాడు. కృష్ణుడితో ఇలా అంటాడు, కృష్ణ, నీ అనుగ్రహం వల్లనే తండ్రి తాత లాంటి పుణ్యమైన సామ్రాజ్యాన్ని నేను పొందగలిగాను, కృతార్థున్నయ్యాను, సంతోషంగా ఉంది. బావమరుదులుగా మమ్మల్ని దయ చూశావు, నీ ప్రేమతోనే ఇంతవరకు వచ్చేసాము. అసలు మామూలుగా పొగడాడు ఇక్కడ కృష్ణుని. దామోదర, నువ్వే ఆది పురుషుడివి, వేదాలు కూడా నువ్వు ఎలాంటి వాడివి అని చెప్పలేకపోతున్నాయి. అలాంటప్పుడు ఇతరులు నీ మహత్తుని ఎలా తెలుసుకుంటారు? పురుషోత్తమ, నీకెన్నో పేర్లున్నాయి, నీకు పాపాలు పోగొడతావని, పుణ్యాన్ని ప్రసాదిస్తావని, నువ్వే ముక్తి మార్గాన్ని చూపిస్తావని, భక్తి ముక్తి అనుగ్రహించే నిన్ను ఇంద్రియాలు జయించిన మునులు భక్తిపూర్వకంగా ఎల్లప్పుడూ ధ్యానిస్తారని, నమస్కారాలు చేసి అంతులేని మహిమ సంపాదిస్తారన్నారు. విష్ణు, జిష్ణు, వాసుదేవ, జనార్దన, దామోదర అంటూ అసలు ఇట్లా కృష్ణుడిని అన్ని రకాలుగా స్తుతిస్తాడు. కృష్ణుడు చెప్పినవన్నీ కూడా చక్కగా వింటాడు. తన తమ్ముళ్ళకి శ్రీకృష్ణుని కూడా సాచికిని, అంటే ఇక్కడ ఇంకా చాలా ఉంది. శ్రీకృష్ణుని అసలు అంటే ఆయన చక్రవర్తిగా ఉన్నాడు కాబట్టి శ్రీకృష్ణుడి పాదాలు ముట్టుకోడు, కానీ శ్రీకృష్ణుడు ఎన్ని రకాలుగా పొగడాలో, ఈ రోజు నా ఈ స్థితికి నువ్వే, అంటే ఆయన కళ్ళల్లో నీళ్లు కారుతుండగా ఈ మాటలన్నీ కూడా మన ధర్మరాజు మాట్లాడతాడు. ఆ తర్వాత ఎవరికి వాళ్ళని ఇళ్ళలకు పంపిస్తారు, అంటే వాళ్ళ మందిరాలకు పంపిస్తారు. మందిరాలకు పంపించే ముందు ఎవరెవరికి ఎలాంటి మందిరాలు కేటాయించారో నేను చూస్తాను. ఇది వేరే మనకు కొంచెం అంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఏంటంటే ధృతరాష్ట్రుడు అనుమతి తీసుకొని ఇవన్నీ చేస్తాడనమాట. దుర్యోధనుడి భవనాన్ని భీముడికి ఇచ్చాడు. దుర్యోధనుడు ఇన్ని రోజులు ఏ భవనంలో ఉన్నాడు, ఎందుకంటే దుర్యోధనుడి భవనం అత్యంత అద్భుతమైనటువంటి భవనం, దాన్ని భీముడికి ఇచ్చాడు. దుశ్శాసనుడి భవనాన్ని అర్జునుడికి ఇచ్చాడు. దుర్మార్షుడి భవనాన్ని
నకులుడికి ఇచ్చాడు. దుర్ముఖుడి భవనాన్ని సహదేవుడికి ఇచ్చాడు. నిజానికి ఈ భవనాలు ధర్మరాజు భవనాన్ని మించినటువంటి భవనాలలాగా ఉంటాయి. అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఆద్యంతం అద్భుతంగా ఉంటుంది కాబట్టి తన తమ్ముల కోసం ఈ భవనాలన్నీ కేటాయించారు. మీరు అర్థం చేసుకోండి, భీముడు దుర్యోధనుడి భవనంలో ఉండి ఆయన భవనంలో సకల భోగాలు అనుభవిస్తుంటే ధృతరాష్ట్రుని పరిస్థితి ఎలా ఉండేది అసలు. ఆ తర్వాత మళ్ళీ ఇలా అంటాడు, మండపాలతో ఇవి ఎంతో అందంగా ఉన్నాయి, దాసి జనాలతో అసలు మహా అద్భుతంగా ఉన్నటువంటి భవనాలు అనమాట అవి. ఆ తర్వాత సౌఖ్యంగా ఉన్న కుబేరుడు భవనంతో సమానమైనటువంటి ధన సంపదతో ఈ భవనాలన్నీ ఉన్నాయి కాబట్టి తన తమ్ములకు అవన్నీ ఇచ్చాడు. ఇది అయ్యాక విదురునికి, యుయుత్సునికి, సంజయునికి ఇంతకుముందు మీరు ఏ భవనాల్లో ఉన్నారో వాటిని కేటాయించేశాడు. వృద్ధ మహారాజు అయినటువంటి ధృతరాష్ట్రుని అతడు లోగడ ఇంతకుముందు ఎలాంటి మేడ లాంటి కోటలో ఉన్నాడో అదే కోటను అతనికి ఇచ్చేశాడు. ఇలా భవనాలు ఎవరి వాళ్ళకు విభజించేసేసాడు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. ఇవి ఇప్పుడు కొత్తగా వచ్చింది వీళ్ళ నలుగురే కాబట్టి ధర్మరాజు కోసమే ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించుకున్నారు. అప్పటి వరకు ఆయన మరొక భవనంలో ఉన్నారు. ఇది మాత్రం వీళ్ళందరికీ ఇంతకుముందు ఉన్నవి ఇచ్చేసాడు. అంటే భీముడికి ఇలా, దుశ్శాసనుడు ఇచ్చింది అర్జునుడికి, దుర్ముఖుడు అలా నకుల సహదేవుడికి వాళ్ళకు కూడా ఇచ్చేసి చక్కగా ఉండమని చెప్పారు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, మరి ఇప్పుడు యుద్ధంలో చనిపోయిన వాళ్ళకి ఆల్రెడీ కొన్ని దాన ధర్మాలు చేశారు, కానీ చక్రవర్తిగా అయినా చేయలేదు కదా. వెంటనే మళ్ళీ అంటే ఇవి 1, 2, 3 అంటే కొన్ని డేస్ గడుస్తుంటే జరిగినటువంటి సంఘటనలు నేను చెప్తాను. ఆ తర్వాత అంటే రాజుగా చక్రవర్తిగా ఆయన పాలన సాగిస్తూనే ఈ పనులు చేస్తుంటాడు. ఇవి ఎలా ఉంటుందంటే వెంటనే ధృతరాష్ట్రుడితో చెప్పి మరి చనిపోయిన వాళ్ళకి ఇంకా చక్రవర్తిగా కూడా దాన ధర్మాలు చేయాలి కదా, అవి ఎలా చేశాడో చెప్తాను వినండి. యుద్ధంలో కాలం చేసిన వాళ్ళందరినీ తలుచుకొని బ్రహ్మలతో ఆలోచించి బంధువులందరితో విడివిడిగా గొప్పగా శ్రాద్ధ కర్మలు చేశారు. భక్తితో రత్నాలు, బంగారము దక్షిణలు ఇచ్చాడు. ఆ తర్వాత ద్రోణాచార్యులకు, ద్రుపద మహారాజుకు, అతడి బంధువులకు, ముఖ్యంగా విరాట రాజుకి, అతడి జ్ఞాతులకి ప్రత్యేకంగా వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాడు. ఇక కర్ణుడికి స్వయంగా మన ధర్మరాజే అన్ని పర్యవేక్షిస్తూ అతన్ని ఒక అన్నకి ఎలాంటి వీడుకోలు పలుకుతారో అలాంటి వీడుకోలు అద్భుతమైనటువంటి దాన ధర్మాలన్నీ కర్ణుడి పేరు చెప్పి చేశారు. ఆ తర్వాత అభిమన్యునికి ప్రత్యేకంగా, కర్ణుడికి ఏ రకంగా ప్రత్యేకంగా చేశారో అభిమన్యుడు కూడా అలాగే ప్రత్యేకంగా చేశారు గొప్ప గొప్ప దక్షిణలతోటి. అలాగే వీళ్ళందరికీ ఎలాంటి దక్షిణలు ఇచ్చాడు ధర్మరాజు, అంతకంటే ఎక్కువ దక్షిణలు దుర్యోధనుడికి, అతని తమ్ములు దుర్యోధనుడికి, ధృతరాష్ట్రుడికి అతని తమ్ముల పేర్లు చెప్పి ధృతరాష్ట్రుడితో, గాంధారితో అంతకంటే ఎక్కువ దాన ధర్మాలు చేయిస్తాడు. ఆ తర్వాత శ్రాద్ధ కర్మలు జరపడానికి, బంధువులు లేని రాజుల కోసం తగిన దానాలు అవన్నీ చేయడానికి దౌమ్యుని నియమించాడు. ఇలా బంధువులు 50 మందికి సద్గతులు కలగడం కోసం గొప్ప గొప్ప చలువ పందిలు వేయించారు, సత్రాలు పెట్టించాడు, చెరువులు తవ్విమ్మని చెప్పాడు, దేవాలయాలు కట్టించమని చెప్పాడు, లోకంలో ఉన్న బ్రాహ్మణులందరికీ దానాలు చేయమని చెప్పారు. ఆవులు, బంగారం, రకరకాల వస్తువులన్నీ దానం చేశారంటే పరలోకంలో ఉన్న వాళ్ళందరికీ ఏం చేస్తే వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుందో ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించాడు. సో దీంతో మనకి శాంతి పర్వం మొదటి ఆశ్వాసం పూర్తయింది. ఇక రెండో ఆశ్వాసం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాము. సో మొత్తానికి ఇప్పుడు వీళ్ళు భీష్ముడి దగ్గరికి ఎప్పుడు వెళ్తారు, భీష్ముడికి శ్రీకృష్ణుడికి మధ్య జరిగినటువంటి ఆసక్తికరమైనటువంటి సంఘటనలు ఏంటి, భీష్ముడు ధర్మరాజుకి ఏం చెప్తాడు, ఆ తర్వాత ఏం జరిగింది, చక్రవర్తిగా ధర్మరాజు ఏ రకమైన పాలన చేశాడు, పాండవులు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలాంటి సుఖాలను అనుభవించారో ఇవన్నీ కూడా మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.